అసలుకే ఎసరు లేదురా నాయన అంటే ఒకడొచ్చి కోసరు అడిగిండంట. గట్లనే ఉన్నది ఈ ముచ్చట కూడా. ఓ గన్న యాక్సిడెంట్లా దెబ్బలు లాగించుకొని 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఒక లీడర్ వచ్చి నీకెందుకు నేనున్నాను నమ్మించి చక్కగా సర్కార్ సాయం ఇప్పించి సగానికి సగం పైసలు ఆయనే మింగిండంట. ఇక నమ్మినందుకు తడిబట్ట తీసుకొని గొంతు కోసిండని గాన్న గిట్లా మస్తు బాధపడుతున్నాడు. మోసం దగ కుట్ర అంటే ఏమో అనుకున్నా కానీ నిజమే. అవును, మళ్ళా అన్నమయ్య జిల్లా రాజంపేటల రోడ్డు ప్రమాదంలా గీ అన్నకు మస్తు దెబ్బలు తాకినాయి. ఇక దెబ్బలకు దావఖాన ఖర్చు దగ్గర 30 లక్షలు ఖర్చు అయినాయట. ఇక 30 లక్షలు ఖర్చు అయితే సీఎం ఫండ్ రిలీఫ్ కింద అప్లై చేసుకుంటే 14 లక్షల రూపాయలు మంజూరైనాయి. ఇక బ్యాంకుకు తీసుకుపోయి ఓ సైకిల్ పార్టీ లీడరు పైసలు ఇప్పిస్తా అని చెప్పిండు. ఇక ఇంకేమున్నది 14 లక్షల రూపాయలు అకౌంట్లో పడ్డాయి అని చెప్పి ఎల్లయ్య అన్న ఖుషి అయితే 20 నిమిషాలలోనే గన్లా 8 లక్షల రూపాయలు కట్ అయినాయి. గిదేంది అంటే మాకు కూడా ఖర్చులు ఉండయా పైసలు ఇప్పించినందుకు అని చెప్పి అన్నాడు. మళ్ళా ఇక ఇంకేమున్నది అన్నకు గుండాగినంత పని అయ్యింది. ఇక గిట్లా చేసిండని చెప్పి అన్ననే గి ముచ్చట బయట పెట్టిండు. పేరు తుంటి అల్లయ్య సార్. నెల్లూరు ఉపాధి పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. ఆ సెల్లు ఉపాధి కాబట్టి రిపేర్ వస్తుందని కాలం నీళ్ళల్లో పడిపోయాకే స్క్రీన్ పోయిందని రాంపేటలో తయారు చేసి స్క్రీన్ వేయించుకుంటామని పోయినాను సార్. అన్నం తింటామని రోడ్డు మీదకి వచ్చి అన్నం తిని తిరుక్కుంటే ఎదురుగా ఒక బండి వచ్చి కొట్టడం వల్ల నేను పోయి రాళ్ళు కొట్టుంటే కొట్ట మీద పడినాను సార్. ఆ పడినాక బ్రెయిన్ ఈ పక్క ఎడం పక్క బ్రెయిన్ దెబ్బతిని బొక్కలు పడుతున్నాయి సార్. దానివల్ల మాట రాక ముక్కుల్లోంచి సౌలు రక్తం రావడం వల్ల నన్ను తిరుపతి హాస్పిటల్ చేసినారు సార్. తిరుపతిలో వాళ్ళు మా వల్ల కాదంటే చెన్నై హాస్పిటల్లో చేసి ఆడ ఆపరేషన్ చేసింది సార్. పైపులు కాడ పెట్టినారు సార్. ఒక 2 నెలలు మాటలు రాలా, 3వ నెలలు గట్రా రాకపోలే మళ్ళీ తీసుకొని పోయినారు సార్. మళ్ళీ ఆపరేషన్ చేసి ఈ పక్క మార్చేసి పైప్ వేసింది సార్. ఇట్లా ఎడగడ ఆపరేషన్ చేసింది. ఆ పైపు వేయటం వల్ల కొంత మాట వచ్చింది సార్. మళ్ళీ కొద్దిగా మాట వచ్చాను సార్. కన్ను అయితే పూర్తి ఎంత ఖర్చు అయింది హాస్పిటల్ ఎంత ఖర్చు అయింది? 35 లక్షలు దాకా ఖర్చు అయింది సార్. బిల్లులు అయితే అన్నీ ఉన్నాయి. కానీ మేము ఫస్ట్ మాట రాకముందు చేసిన ఆపరేషన్ బిల్లు వరకే పెట్టినారు సార్ 26 లక్షలు. దాంట్లో 14 లక్షలు శాంక్షన్ అయింది వచ్చిందని మాకైతే చెప్పలేదు సార్. మాకు ఇన్ఛార్జి కానీ ఎవరు చెక్ కానీ మా చేతికి ఏమి ఇలా బ్యాంక్ వాళ్ళకి తొడుకోమైనరు డబ్బులు వచ్చింది రమ్మని సంతకాలు చేసుకున్నారు. డబ్బులు అయితే అకౌంట్లో పడింది సార్. మళ్ళీ 20 నిమిషాల కల్లా 8 లక్షలు కట్ అయిపోయినట్టు వచ్చింది సార్. అప్పుడు నేను అడిగితే ఫలానా వేణుగోపాల్ అకౌంట్లో పడింది అని చెప్పినారు సార్ బ్యాంక్ వాళ్ళు. వాళ్ళు అడిగితే మీకు చెప్పింది ఆ రోజు 6 లక్షలు అని ఇచ్చామనింది. అందుకే మీకు 6 లక్షలు ఇచ్చినాము, 8 మేము తీసుకున్నాం, మా ఖర్చులు ఉన్నాయని చెప్పినారు. ఇక ఈ ముచ్చట ఇరుకైన వాళ్ళందరూ ఒకటే మాట అంటుండ్రు, అరే ఆపద వచ్చిందని వస్తే ఆదుకోక గిట్లా అన్యాయం చేస్తారా అని చెప్పి.